హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 ఏమని తెలుసా? నీవు బలి అర్పించేటప్పుడు నీ బలి అర్పణము అర్పించుచుండగా నీ సహోదరునికి నీ మీద ఏమైనా విరోధం కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన వల్ల నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో reconcile with others, your friends, your blood relatives. ఏం చేయాలట? You must have a good contact with your relatives, friends and others. వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ నువ్వు దేవునికి ఏదో అర్పించడానికి వచ్చావు. ఈ రోజుల్లో అర్పించడం అంటే ఆరాధించడం అనొచ్చు, ఏదో దేవునికి కానుక అవ్వచ్చు, ఏదో ఇవ్వాలనుకున్నావు, లేకపోతే ఆరాధన చేసుకోవాలనుకున్నావు, దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలనుకుంటే చేస్తున్నప్పుడు అక్కడ నీకేం జ్ఞాపకం చేస్తాడట పరిశుద్ధాత్మ దేవుడు? ఒరే బానే ఉందిరా, నా దగ్గరకు వచ్చి ఆరాధన అది చేస్తున్నాం, బానే ఉంది, ఇది మత సంబంధమైనదిగా మారిపోతుంది, అది మారకుండా ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు తయారవడానికి నీకు నేను ఒక మార్గం చెప్తున్నాను అని చెప్పి నీ సహోదరుడికి నీకు కొంత విరోధం ఉంది కదా, ఆడితో నువ్వు సరిగా లేవు కదా, ఆడు నీతో కష్టం పెట్టుకున్నాడు కదా అని జ్ఞాపకం వస్తే, విరోధం వచ్చిందని నీకు జ్ఞాపకం వస్తే, విరోధం నీవు తప్పు చేసావని కాదు, అతనే తప్పు చేయొచ్చు. మొత్తానికి ఏం చేయట్లేదు, ఇద్దరి మధ్యన ఏదో మనస్పర్ధలు ఏర్పడినాయి. మనస్పర్ధలు ఏర్పడిన తర్వాత నువ్వేం చేసుకోవాలట? నీ అర్పణ అంగీకరింపబడాలన్నా, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలన్నా, నీ ఆరాధన దేవుడు స్వీకరించాలన్నా ఏం చేయాలట? ఈ మాట ఎందుకు రాయబడిందో తెలుసా? ఎందుకు రాయబడింది? కయ్యను హేబేలు టైంలోనే ఈడ అర్పణ అర్పించాడు, కానీ సహోదరునితో ఏం లేదు అతనికి. మొదట నువ్వేం చేయాలి? ఈ కాంట్రవర్సీ వచ్చి ఇద్దరి మధ్యన కక్షలు వచ్చి చంపుకొని వరకు వెళ్ళిపోయే దురాత్మ శక్తుల ప్రభావము మధ్యలో రాకుండా ఉండడానికి యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. నీ అర్పణ అంగీకరింపబడాలంటే నువ్వేం చేయాలా? స్టాప్ గివింగ్ యువర్ ఆఫరింగ్ టు ద లార్డ్. నువ్వేమైతే దేవునికి అర్పించాలనుకున్నావో, ఆరాధన చేయాలనుకున్నావో అవన్నీ ఆపేయమంటున్నాడు. మొదట వెళ్ళి అన్నాడు. మొదట వెళ్ళి అంటే ఇంక నువ్వు ప్రార్థన చెయ్యొద్దురా, ముందు వాళ్ళతో ఏమవ్వాలి? నువ్వు సమాధాన పడాలా, ఆ తర్వాత వచ్చి అర్పించన్నాడు. ఆస్తి గురించి సహోదరుడిని బ్యాడ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఆడి గురించి వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద కక్ష కట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నాశనం అయిపోతే చూడాలనుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. నలుగురిలోనే వాళ్ళ గురించి బ్యాడ్ గా మాట్లాడతారు. మరి ఉపవాస ప్రార్థన ఎలా చేస్తారో, చర్చికి ఎలాగెళ్తారో, దేవుడు వీళ్ళని ఎలా చేర్చుకుంటాడో అని ఒక ఆలోచన కూడా ఉండదు వీళ్ళకి. ఎప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 23, 24 వచనం గురించి మరి వాళ్ళ సేవకులు చెప్పలేదు, వీళ్ళకి తెలియదు, వీళ్ళకి వివరణ ఇవ్వలేదో ఏంటో తెలియదు. ఏ సంఘానికైనా నువ్వు వెళ్ళినప్పుడు సంఘములో ఉన్న కాపరికి ఉండే ఒక లక్షణం ఏంటంటే ప్రతి వ్యక్తి గురించి వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని వాక్యాన్ని వాళ్ళు వినే విధముగా భారముతో సిద్ధపడి చెప్పాల. నువ్వు వాక్యం చెప్పినా కూడా వాళ్ళు వినలేని స్థితిలో ఉన్నారంటే ఇది 100% తప్పు. ఎవరిదో తెలుసా? ఎవరిది? నడిపించే సేవకుడిదే.
అంటే నీకేమి లేదనమాట వ్యక్తిగత శ్రద్ధ. నీ హృదయంలో వ్యక్తిగత శ్రద్ధ, ఆత్మల భారము కలిగి నువ్వు ఇతరుల కొరకు సిద్ధపడి ప్రార్థన చేసి వాక్యము చెప్పడానికి వెళ్ళినప్పుడు ద వర్డ్ వాట్ యూ స్పీక్ విల్ టచ్ దేర్ హార్ట్స్ అండ్ ఓపెన్ దేర్ హార్ట్స్. నువ్వు మాట్లాడే ఒక్క మాట వాళ్ళ హృదయాలను తెరుస్తుంది, వాళ్ళ హృదయాల్లో క్రియ చేయటం మొదలు పెడతాడు. ఇది చూడాలి మనం. అర్థమవుతుందా? చెప్పద్దు. నీ సహోదరుడు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీ సహోదరుడు పరిస్థితి బాగపోతే యు గో అండ్ హెల్ప్ హిమ్. దట్ ఈస్ క్రిస్టియానిటీ. దట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. అది ఆత్మీయ జీవితం. అది సరైన జీవితం. వీడేదో నాలుగు డబ్బులు సంపాదించుకొని అది కట్టుకున్నా ఇది కట్టుకున్నా అది చేసుకున్నా ఇది చేసుకున్నా అనుకుంటే దేవుడే నచ్చడు. అసలు వీళ్ళు మారు మనసు కలిగిన వాళ్ళు గాని, రక్షణ అనుభవం కలిగిన వాళ్ళు గాని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండనే ఉండరు. దేవుడు రెండవ రాకడలో వచ్చినప్పుడు మధ్యాకాశంలోకి ఎత్తబడే గుంపులో వీళ్ళు ఉండనే ఉండరు. వీళ్ళ ప్రవర్తనే వీళ్ళ మీద సాక్ష్యం చెప్తుంది. అర్థమైందా? నీ సహోదరుడు బాగా లేకపోతే నువ్వేం చేయాలి? సహాయం చేయాలి. అది లేదు. సహాయం చేయడం పోయి ఆడు నాశనం అయిపోతే చూడాలనే ఒక భయంకరమైన మనస్తత్వం కలిగిన జీవితాలు నేను చూస్తా ఉన్నాను. వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడే విధానం చూస్తే వీళ్ళు ఇంకెందుకు వెళ్తున్నారు చర్చిలకి? ఎందుకు వెళ్తున్నారు? ఉపవాస ప్రార్థన చేస్తున్నారంట. ఎవరిని ఉద్ధరించడానికి ఈ ఉపవాస ప్రార్థన నాకు అసలు అర్థం అవ్వట్లేదు. అర్థమవుతుందని చెప్పేది. మొదట ఏం చేయాలి? వెళ్ళి సమాధాన పడాలి. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్న మాట ఏడో తెలుసా? నువ్వు కయ్యను హేబెల్ లాంటి పరిస్థితుల్లో నువ్వు ఉండడానికి వీల్లేదు. చదువుకోండి, ఆదికాండం 4వ అధ్యాయంలో ఉన్నట్టుంది. కయ్యన్ లాగా హేబెల్ లాగా మీ బతుకులు కయ్యన్ లాగా అవ్వకూడదనేసే ఉద్దేశంతో దేవుడు ఈరోజు నీ మాటలు తెలియజేస్తున్నాడు. ఏం చేయాలా? సమాధానం ఎప్పుడు ఉండదో తెలుసా? బ్లడ్ రిలేషన్ లో, బంధువుల్లో సమాధానం ఎప్పుడు ఉండదు? ఎక్కువ శాతము సమాధానం లేకపోవడానికి కారణము డబ్బు. నువ్వు ఇల్లు కట్టుకోవడం ముఖ్యమా? నశించిపోయి దిక్కుతోచక అయిపోయిన నీ సహోదరుడు బాగుపడ్డం నీకు ముఖ్యమా? నీ ఇల్లు కట్టుకుంటావు, ఎప్పుడన్నా కట్టుకుంటావు. నీ తమ్ముడు పరిస్థితి బాగోలేనప్పుడు అన్నయ్య దగ్గరికి రావాలని అనిపించాలి కదా. నీ పరిస్థితి బాగోలేనప్పుడు నా అన్నయ్య నన్ను ఆదరిస్తాడు అనే ఆలోచన అతనికి కలిగేలాగా నీ ప్రవర్తన ఉండాలి కదా. వీడు ఇంకా నన్ను బ్యాట్ చేస్తాడనే స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీకేం సాక్ష్యం ఉంది అసలు? నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు చర్చికి వెళ్ళడం వేస్ట్. భయంకరమైన మనస్తత్వాలు కలిగి ఉన్నారు. కాబట్టి మొదట నీ ప్రార్థన మానే, నీ ఉపవాసం మానే, నీ దొంగ వేషధారణ భక్తి మానేసి నలుగురితో ఏం కలిగి ఉండాలి నువ్వు? ఎస్పెషల్లీ ప్రత్యేకంగా నీ సహోదరునితో, నీ బంధువులతో ఏం కలిగి ఉండాలా? సమాధానం. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపరుడని పౌలు మాట్లాడుతున్నాడు. ప్రేమించడానికి ఏం చేయాలట? యు హావ్ టు లవ్. ఇఫ్ యు లవ్ ద పీపుల్, గాడ్ విల్ రివార్డ్ యూ ఈవెన్ దో యూ వోంట్ డూ ప్రాపర్లీ యువర్ భక్తి. నీ భక్తి సరిగ్గా లేకపోయినా నువ్వు ఇతరులను ప్రేమించి ఇతరులకు సహాయం చేసే బిడ్డగా ఉంటే దేవునికి అది ఇష్టం ఎక్కువ. బలుడు అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టం అని ఇంకో దగ్గర.
భక్తి అంటే ఏమనుకుంటారంటే ఈ రోజుల్లో చర్చికి వెళ్తే చాలు, ఆ చంద వేస్తే చాలు, ఆదివారం తెల్ల చీర కట్టుకొని పోతే అదే గొప్ప. ఆ సమర్పించేసుకుంటారంట. సమర్పించుకొని నీ బుద్ధి మారినప్పుడు నువ్వేం సమర్పించుకుంటే? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చదవాల. కాల్చబడుటకు నీ శరీరము అప్పగించినను. ప్రేమ లేని వాడవైతే నువ్వు ఎదురు అంటున్నాడు. నువ్వు ఎన్ని సాక్రిఫైజులు చేసినా నీలో ఏముండాలా? ప్రేమ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. గొప్పగా ఏం చేయొద్దు. మొదట ఈ రోజు చెప్తున్నా, నీ మాటలు వింటున్నా. నీవు నీ సహోదరునితో సమాధానపడి చేతనైతే నీ సహోదరుడికి సహాయం చెయ్యి, ఒక మంచి సందేశం ఇయ్యి. అన్నగా నేనున్నాను నీకు, దేనికి నువ్వు భయపడదు తమ్ముడు అని చెప్పే రీతిలో నువ్వు ఉన్నప్పుడు నేనైతే ఏం చేస్తాను తెలుసా? నేను కట్టించేస్తాను ఇల్లు. నేనే వాళ్ళ పరిస్థితులు బాగోపోతే ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. అంతేగాని మింగేయాలనుకోవడం, నీ అంతటి నీవు మట్టుకు నువ్వు బాగుపడిపోదాం అని అనుకోవద్దు. ఎప్పుడు వెళ్ళినా ఇతరుల గురించి బ్యాడ్గా మాట్లాడే వ్యక్తుల దగ్గరికి వెళ్ళపోవడమే మంచిది. సహోదరుల మేలు కోరనేళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది. వాక్యంలో నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. కీడు చేసే ఇంట్లోనంట మరణదూత ఉంటుందంట. గుర్తుపెట్టుకోండి. నీకు మంచి చేసినప్పుడు నువ్వు కీడు చేసే మనస్తత్వం కలిగి ఉన్నావంటే నీకేమవుద్ది? భయంకరమైన నష్టం వచ్చేస్తుంది. ఏదో అనుకుంటున్నావు అంతే. నడమంత్రపు సీరట్రా, తెలీదు ఏమవుతుందో, దేవుని ఉగ్రత ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి ఈ రోజున ఈ మాట జ్ఞాపకం చేసుకోండి.